Hi friends, welcome to the Tableau training. So today మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి హైలైట్ యాక్షన్. హైలైట్ యాక్షన్ అనేది Tableauలో మనం ఎలా క్రియేట్ చేస్తాము అనేది టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందుకోసం మనం Tableauలోకి వద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ Tableau డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను హైలైట్ యాక్షన్ యూజ్ చేసి. సో ఇక్కడ కేటగిరీ వైజ్ సేల్స్ అండ్ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ అని చెప్పి 2 షీట్స్ అప్లై చేశాను. సో హైలైట్ యాక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటగిరీ వైజ్ సేల్స్ వర్క్ షీట్ ఉంది కదా, దీంట్లో ఏదైనా ఒక కేటగిరీ వాల్యూని నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మౌస్ కర్సర్ ఎక్కడైతే పెట్టున్నానో కేటగిరీ వచ్చి ఫర్నిచర్, రీజియన్ వచ్చి ఈస్ట్ వాల్యూ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ నేను సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా సెకండ్ షీట్లో కేటగిరీ రిలవెంట్ డేటా అంటే సబ్ కేటగిరీ ఐటమ్స్ అన్ని హైలైట్ అవుతాయి. చూసారా, ప్రతి స్టాకెడ్ బార్ చార్ట్లో మనకి ఈ విధంగా హైలైట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆఫీస్ సప్లయర్స్కి వచ్చారనుకోండి, ఆఫీస్ సప్లయర్స్లో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ రీజియన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి రిలవెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది మనకి సెకండ్ షీట్లో హైలైట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్ హైలైట్ యాక్షన్. ఈ హైలైట్ యాక్షన్ అనేది మనం Tableauలో ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో దాని పర్పస్ కోసం నేను ఏం చేశానంటే ఒక స్టాకెడ్ బార్ చార్ట్ క్రియేట్ చేశాను ఫ్రెండ్స్, కేటగిరీ వైజ్ సేల్స్ అని చెప్పి. అదేవిధంగా సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ అని కూడా తీసుకున్నాను, రీజియన్ కలర్ లెజెండ్లో తీసుకున్నాను. ఇప్పుడు మనం డాష్ బోర్డ్లో ఎలా యూజ్ చేయాలో యాక్షన్ అనేది చూద్దాం. సో దాని పర్పస్ కోసం నేను ఏంటని చేస్తానంటే ఒక కంటైనర్ తీసుకుంటాను, దాంట్లో కేటగిరీ వైజ్ సేల్స్ అదేవిధంగా సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ వేసుకుంటాను. సో మనం డాష్ బోర్డ్ లుక్ అండ్ ఫీల్ కోసం మనం ఏంటని చేస్తానంటే సైజ్ కొంచెం తగ్గించుకుంటాను. సో ఇప్పుడు దీన్ని బాటంలోకి ట్రాక్ చేస్తాను. సో 1 by 1 వస్తే మనకి చూడడానికి బాగుంటుందని. ఓకే కదా, ఇప్పుడు యాక్షన్ అనేది ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో ఇక్కడ డాష్ బోర్డ్, ఇక్కడ మెనూ బార్ ఏదైతే ఉందో అందులో మెనూ బార్లో డాష్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ యాక్షన్స్ క్లిక్ చేసి మనకు ఒక డైలాగ్ బాక్స్ ఆటోమేటిక్గా అపియర్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ యాక్షన్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఇంకోటి న్యూ యాక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ యాక్షన్ క్లిక్ చేసి హైలైట్ యాక్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. సో ఇక్కడ మనము రీనేమ్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తామనంటే హైలైట్ యాక్షన్ ఫర్ కేటగిరీ వైజ్ అని చెప్పి మనం రీనేమ్ చేసాము. సో డాష్ బోర్డ్ 2లో మనం మన సోర్స్ షీట్ ఏది కేటగిరీ వైజ్ సేల్స్ కదా, సో దాన్ని మాత్రమే చెక్ చేసి రిమైనింగ్ అన్చెక్ చేసుకుంటాము. టార్గెట్ షీట్ వచ్చి సబ్ కేటగిరీ కాబట్టి కేటగిరీ వైజ్ సేల్స్ని అన్చెక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాము. సో మన రన్ యాక్షన్ అనేది ఎప్పుడు సెలెక్ట్లోనే ఉండాలి ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనం యూజ్ చేసేది సెలెక్టే కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి హైలైట్ యాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, హైలైట్ యాక్షన్ ఫర్ కేటగిరీ వైజ్ అని చెప్పి ఒక యాక్షన్ క్రియేట్ అయింది. ఫీల్డ్స్ వచ్చి ఆల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాక్షన్ అనేది బ్యాక్గ్రౌండ్లో అప్లై అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ యాక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ చూస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెజెంటేషన్ మోడ్లోకి వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్నిచర్లో రీజియన్ సెంట్రల్ రీజియన్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినప్పుడు దానికి రిలవెంట్ డేటా అనేది మనకి సబ్ కేటగిరీ వైజ్ సేల్స్లో హైలైట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో హైలైట్ అయింది కదా. సో ఇక్కడికి వచ్చామనుకోండి, టెక్నాలజీలో ఈస్ట్ రీజియన్ ఉంది. సో ఈస్ట్ రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలవెంట్ డేటా అనేది హైలైట్ అవ్వాలి. సో ఇది కూడా హైలైట్ అయింది కదా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ సప్లయర్స్లో సౌత్ ఉంది, సౌత్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సౌత్కి రిలవెంట్ డేటా మాత్రమే హైలైట్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ హైలైట్ యాక్షన్ అనేది Tableauలో ఇలా వర్క్ అవుతుంది.